వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నటసింహం నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరున్నటువంటి బాలకృష్ణ ఏంటయ్యా బాబు ఈ జోరు కాస్త ఆగవయ్యా అనేటట్టు సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వస్తుంది బాలకృష్ణ గారి పైన. ఎందుకు అనుకుంటున్నారా? మరి యంగ్ హీరోస్తో పోటాబడి సంవత్సరానికి ఒక సినిమాయే కాదు, కుదిరితే 2 సినిమాలను కూడా రిలీజ్ చేసేలా ఉన్నారు బాలయ్య అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏంటి అసలు ప్రస్తుతం ఎన్బికే 111 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో దసరా కానుకగా రిలీజ్ చేయాలని చెప్పి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మనకు బాలకృష్ణ గారి గురించి చెప్పుకున్నట్లయితే ఎస్పెషల్గా ఆయన ఏదైనా కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే చకచకా షూటింగ్ పనులు పూర్తి చేసుకోవడం, ప్రీ ప్రొడక్షన్ పనులు వెంటనే పూర్తి చేసుకోమని చెప్పడం, తర్వాత షూటింగ్లో పార్టిసిపేట్ చేయడం, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్లో పాల్గొని వెంటనే సినిమాని ప్రేక్షకులకు వెంటనే చూపించేయాలి. మరి ఇది బాలయ్య గారి స్టైల్. మరి అదే విధంగా ఇప్పుడు యంగ్ హీరోస్తో పోటీపడి మరి కూడా సంవత్సరానికి కనీసం 1-2 సినిమాలన్నా కూడా రిలీజ్ చేస్తూ స్టార్ హీరోస్లో ఎక్కువగా సినిమాలు వస్తున్నటువంటి పేరు కూడా తన పేరుగానే లెక్కించుకున్నారు బాలకృష్ణ గారు. మరి ఇప్పటికే ఎన్బికే 111 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ గారు నటిస్తూనే ఈ దసరాకి కానుకగా వస్తుంది, యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తుంది అని చెప్తూనే ఎన్బికే 112 పైన కూడా అప్డేట్ ఇచ్చేశారు. మరి బాలకృష్ణ హీరోగా అటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఎన్బికే 112 రాబోతుందని, మరి ఇది ఒక ముంబై గ్యాంగ్స్టర్ మూవీగా రాబోతుందని కూడా కథనాలు మనం చూసాం. సో ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి లేటెస్ట్ అప్డేట్ ఇంకొకటి వచ్చింది. మరి దీని గురించి చెప్పుకునే ముందు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలకృష్ణ గారు హీరోగా వస్తున్నటువంటి మూవీ పైన చాలా అంచనాలే ఉన్నాయి. మరి అది కూడా గ్యాంగ్స్టర్ మూవీగా ముంబై నేపథ్యంలో రాబోతున్నటువంటి మూవీ అని చెప్పి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. మరి గ్యాంగ్స్టర్ హీరోగా అంటే ఇప్పటికే మనకి ఓజీ వస్తుంది, ఓజీ కూడా సూపర్ హిట్ అయింది, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చినటువంటిది. సో మరి ఇప్పుడు బాలకృష్ణను ఈ గ్యాంగ్స్టర్లో వివేక్ ఆత్రేయ ఏ విధంగా చూపించబోతున్నారు, ఇటువంటి డౌట్స్ అయితే అంటే అనుమానాలు అయితే చాలా మందికి ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ దసరా నుంచి అంటే దసరాకి ఎన్బికే 111 ప్రేక్షకులకు చూపించేసి మరి ఆ దసరా నుంచి ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తను నెక్స్ట్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. అందుకే ఆ జోరేంటయ్యా బాబు బాలయ్య కాస్త ఆగవయ్యా అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే ఫన్నీ కామెంట్స్లో వినిపిస్తున్నాయి. సో మరి మొత్తానికి మరి బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. మరి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే విజయ్ కనకమేడల తన స్టోరీని బాలకృష్ణకు కూడా వినిపించారని, మరి స్టోరీ బాలకృష్ణ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా 6 నుంచి 7 పదుల వయసులో ఉన్నటువంటి బాలకృష్ణ ఇప్పుడు యంగ్ హీరోస్తో పోటీ పడి యంగ్ హీరోస్ కంటే ఎక్కువగా కూడా సినిమాలు రిలీజ్ చేయడంలో తన సత్తా చాటుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఒకసారి తన హిట్ లిస్ట్ని చూసినట్లయితే ప్రస్తుతానికి డబుల్ హ్యాట్రిక్లో ఉన్నారు. మరి తన నెక్స్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎన్బికే 111 పైన అయితే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో వరుసగా దూసుకుపోతున్న బాలకృష్ణ ఇప్పుడు మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బాలకృష్ణ హవానే వేరు అనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు రావడం, నీ జోరును కొంచెం తగ్గించవయ్యా అంటూ ఫన్నీ కామెంట్స్ రావడం కానివ్వండి సినిమా పైన ఆసక్తికరంగా పెంచుతుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇలానే బాలయ్య బాబు సినిమాలు తీస్తూనే ఉండాలని మనం కోరుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ బాలయ్య. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.